అందరికీ నమస్కారం. ఈరోజు కథ. నా పేరు మధుమిత. మా ఊరు ఓ చిన్న పల్లెటూరు. నాకు 18 సంవత్సరాలు. మాది చాలా పేద కుటుంబం. మా ఊర్లో అమ్మాయిలందరికీ బాల్య వివాహాలు చేస్తుంటారు. చాలా పాతకాలమైన ఆలోచనలతో బ్రతుకుతుంటారు అందరూ. మా అమ్మ నాన్నలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా రోజుల నుండి నాకు కూడా వివాహం చేయాలనుకుంటున్నారు. నేను ఎవరికీ నచ్చట్లేదు. ఎందుకంటే నేను కాస్త నల్లగా ఉంటాను. నా రూపం నాకు అదృష్టమని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరిలా అందంగా ఉంటే ఎప్పుడు నాకు పెళ్ళై ఉండేది. నేను అందంగా లేను కాబట్టి ఇన్నేళ్లుగా మా అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉంటున్నాను. నాకు పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ నాన్నలను వదిలి అస్సలుండలేను. కానీ నేను అనుకున్నట్లుగా నా ఇష్టానుసారం నా జీవితం ఎందుకుంటుంది? ఆ దేవుడు నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని మా ఇంటికి పంపించాడు. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా అని మా నాన్నగారు పిలవడంతో అమ్మ నన్ను రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది. ఇక వాళ్ళకి కాఫీ ఇచ్చి అక్కడే కూర్చున్నాను. అమ్మ నాన్న, అబ్బాయి అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలీదు. అమ్మ నన్ను లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. మధు, నీకు సంతోషకరమైన వార్త చెప్పనా? అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్పగానే నా సంతోషం అంతా ఆవిరైపోయింది. చాలా బాధపడ్డాను. అమ్మా నాన్నలని వదిలి వెళ్ళిపోవాలని. అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని నేను పాడు చేయలేను. వాళ్ళు నన్ను అబ్బాయి నచ్చాడా అని అడగలేదు. నేను చెప్పలేదు. కనీసం అతను ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. వాళ్ళకి నచ్చడంతో త్వరగానే ముహూర్తాలు పెట్టించారు. పెళ్లి కూడా చేసేశారు. ఇదంతా నాకు ఒక కలలాగా అనిపిస్తోంది. అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళడం నాకు అస్సలు నచ్చట్లేదు. చాలా ఏడుపొస్తోంది. ఎవరో తెలీదు, ఎలా చూసుకుంటారో తెలీదు. సడన్గా ఒక పరాయి ఇంటికి భార్యగా వెళ్ళాలి అని అన్ని బాధ్యతలు మోయాలి. ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ గుణం ఎలాంటిదో తెలీదు. ప్రేమగా చూసుకుంటారో లేదో కూడా తెలీదు. ఇక భయం భయంగానే ఆ ఇంట్లో అడుగుపెట్టాను. పెళ్ళైన ఇంట్లో బంధువులు ఉంటారు కదా, ఆ ఇంట్లో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంకెవరూ నాకు కనిపించలేదు. నాకెందుకో వీళ్ళ ముగ్గురు అనుమానాస్పదంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఇల్లు చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. ఇంట్లో మనుషులు కూడా కాస్త రిచ్గానే ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త కూడా చాలా అందంగా ఉన్నాడు. కానీ నల్లగా ఉన్న నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ విషయం నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక ఇంట్లోకి వచ్చిన నేను ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తూ అందరి అవసరాలు తీరుస్తున్నాను. వాళ్ళు నాతో ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను కూడా తొందరగా కలిసిపోయే మనిషిని కాదు. చాలా భయపడుతుంటాను. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొచ్చారు నా భర్త. మీరు స్నానం చేసి వస్తే మీకు భోజనం వడ్డిస్తాను అన్నాను. ఆయన నన్ను ఓ చూపు చూసి వెళ్ళాడు వాష్రూమ్కి. కాసేపటికి డైనింగ్ చైర్లో కూర్చున్న అత్తామామలకి నా భర్తకి వడ్డించి ఆయన పక్కన నిలబడ్డాను. వాళ్ళు తింటున్నారు కానీ నన్ను తినమని అనట్లేదు. అందరూ తినేసి వెళ్ళిపోయారు. నాకేమో కడుపులో ఆకలి కేకలు వేస్తున్నాయి. ఏం చేయాలి? వాళ్ళు ఎలాగో అడగరు అని అర్థమై నేనే వడ్డించుకొని తింటున్నాను. ఇక త్వరగానే ముగించుకొని రూమ్కి వెళ్ళాను. నా కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అనిపించింది నా భర్త. నేను రూమ్కి వెళ్ళగానే డోర్ వేసేశాడు. చాలా భయం వేసింది. లైట్స్ కూడా ఆఫ్ చేశాడు. ఏవండి అన్నాను భయంతో. అతను మాట్లాడకుండా నా దగ్గరికి వచ్చి నా చీరని లాగి పక్కన పడేశాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని ఏం చేస్తున్నారు అన్నాను కంగారుగా. మాట్లాడకు అన్నట్లు నా నోటిపై వేలు పెట్టాడు. నా ఒంటి మీద బట్టలన్నీ దూరం చేసి నన్ను బెడ్ మీద ఎత్తేశాడు. నా ఇష్టంతో పని లేకుండానే నన్ను అనుభవించడం మొదలుపెట్టాడు. అతను ఎలా చేస్తున్నాడంటే అతని డ్యూటీ ఇది కాబట్టి చెయ్యాలి అన్నట్లు చేసి అతను ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు. అతనిచ్చే నొప్పిని పంటి బిగువున పట్టి వెళ్ళిన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. అసలు ఈయన ఈ మనిషి వచ్చాడు, ఆయన పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే నా ఇష్టంతో కనీసం పని లేదా? పెళ్ళై 4 రోజులవుతున్నా కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? నేనంటే ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఇంట్లో మనుషులు కూడా నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు.
వాళ్లకు నేను నచ్చనప్పుడు నన్ను ఎందుకు ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి? నాకసలు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ ప్రవర్తన వింతగా ఉంది. నన్నెందుకు వీళ్ళు పెళ్లి చేసుకున్నట్లు? అయినా ఈయన ఎక్కడికెళ్ళాడు అని ఆలోచనలో పడ్డాను. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతోంది. పైకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి. ఈ ఇల్లు ఎప్పుడు నేను సరిగ్గా చూడలేదు. ఆ పైకి ఎవరు వెళ్ళరు. ఎందుకు? పైన కూడా గదులున్నాయి కదా! ఒకసారి వెళ్ళొద్దాం. ఎలా ఉందో అనుకుంటూ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతుంటే మధు అన్న గొంతుకి అక్కడే ఆగిపోయాను. తల తిప్పి చూసిన నాకు మా అత్తయ్య కనిపించింది. ఆవిడ గారు ఎన్నడూ నాతో మాట్లాడలేదు. మొదటిసారి నన్ను పేరు పెట్టి పిలిచింది. ఎక్కడికెళ్తున్నావు అనింది. ఇంట్లో చాలా బోరింగ్గా ఉందత్తయ్య. పైన చూస్తుంటే గదులు కనిపించాయి. ఒకసారి వెళ్ళి చూసి వస్తానని వెళ్తున్నాను. నువ్వు పైకి వెళ్ళడానికి వీల్లేదు. నిన్ను వెళ్ళమని చెప్పానా అనింది. ఆ మాటకి చాలా బాధేసింది నాకు. ఇంకోసారి నువ్వు పైకి వెళ్ళడం నిన్ను చూశాననుకో, నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆమె అలా బెదిరించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అసలెందుకు నన్ను పైకి వెళ్ళకుండా ఆపుతోంది? అయినా నేను ఈ ఇంట్లో మనిషిని కాదా? నాకు స్వతంత్రం లేదా? జస్ట్ గదులు చూడ్డానికి కూడా పర్మిషన్ అడగాలా అని చాలా బాధపడ్డాను. అలా ఒకరోజు మా ఆయన నాతో పడుకొని లేచి బయటకు వెళ్ళిపోయారు. ఈయన నాతో పడుకుంటూ నాతో కలిసి నిద్రపోవాలి కదా! అలా కాకుండా బయటకెక్కడికి వెళ్తున్నాడు? ఆయనని అడగాలంటే నాకు భయం వేసేది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ గంభీరంగా మాత్రమే కనిపిస్తారు. నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇక ఆయన ఎక్కడికెళ్తున్నాడో మెల్లగా లేచి ఒక్కో అడుగు వేస్తూ అతని వెనకాల వెళ్ళి చూశాను. ఆయన పైకి వెళ్ళడం కనిపించింది. ఇదేంటి? ఈయన పైకెందుకు వెళ్తున్నాడు? పైనసలేముంది? అనుకుంటూ అలాగే ఆగిపోయాను. మా అత్తయ్య ఇచ్చిన వార్నింగ్‌కి భయపడి మెట్లెక్కే సాహసం చేయలేదు. ఇక రోజు నాతో పడుకుంటాడు, లేచి పైకి వెళ్ళిపోతాడు. నాలో అనుమానం మాత్రం ఎక్కువైపోయింది. పైన ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైపోతోంది. ఇక ఒకరోజు మా ఆయనని అడగాలనుకున్నాను కానీ, నాకు అనుమానం వచ్చిందని అతనికి తెలిస్తే పైన ఏముందో దాన్ని దాచిపెడతారేమో. వద్దు, ఎవరిని అడగకూడదు, నేనే వెళ్ళి కనుక్కుంటాను అనుకుంటూ మా ఆయన నాతో పడుకొని పైకి వెళ్ళడం గమనించిన నేను ఆయన వెనకాల వెళ్ళాను. ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన నాకు ఆయన రూమ్లోకి వెళ్ళడం నాకు కనిపించింది. ఆ రూమ్లో ఏముందో అని త్వరగా వెళ్ళి చూసేసరికి డోర్ వేసేశాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని ఎలా కనిపెట్టాలి అనుకుంటూ ఆ రూమ్ దగ్గరే అటు ఇటు తిరుగుతున్నాను. అటువైపు నుండి మాటలు నాకు లీలగా వినిపిస్తున్నాయి. కానీ అర్థం కావట్లేదు. ఒక ఆడగొంతు కూడా వినిపిస్తోంది. ఏమైనా కానీ ఈరోజు ఎలాగైనా రహస్యాన్ని బయట పెట్టాల్సిందే అనుకుంటూ డోర్ తట్టాను. అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ కొట్టాను. అలా నాలుగోసారికి డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా ఉన్న నన్ను చూసిన నా భర్త గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. మీరు ఈ గదిలోకి రోజు ఎందుకొస్తున్నారు అని అడిగాను ధైర్యం చేసి. ఏయ్, నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు అంటూ అరిచాడు. అతని నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చెప్పు అంటూ అరిచాడు. ఎందుకు రాకూడదు? ఇది నా ఇల్లు కాదా? మీరు నాతో పడుకుంటున్నారు కానీ నా పక్కన నిద్రపోవట్లేదు. ఈ రూమ్కి వచ్చి ఏం చేస్తున్నారు? ఈ రూమ్లో ఏముంది నాకు తెలియాలి. నేను మొన్న మెట్లెక్కుతుంటే కూడా మీ అమ్మగారు అడ్డుపడ్డారు. ఇందులో ఏదైనా రహస్యముందా అంటూ అతన్ని దూసుకుంటూ లోపలికెళ్ళాను. మధు అంటూ అరిచాడు కంచుకంఠంతో. ఒక్కసారిగా అద్దిరిపడ్డాను. వెనక్కి తిరిగి చూసిన నాకు రక్తచారలు కమ్ముకున్న అతని కళ్ళు నన్ను భయపెట్టాయి. కానీ అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ రూమ్లో ఏముంది అసలు అని అలాగే భయపడుకుంటూ నిలబడ్డాను. పో నా గదిలో నుండి అన్నాడు. మీరు ఏదో దాస్తున్నారు. ఏంటో చెప్పండి. నాకెందుకు తెలియకూడదు? అది ఏదైనా నేను మీకు సపోర్ట్ చేస్తాను. నన్ను దూరం పెట్టకండి. మీ ప్రేమ నాకు కావాలి. ఇలా రహస్యంగా బ్రతకాల్సిన అవసరం మీకు లేదు. నా ప్రేమని మీకు పంచుతాను అంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకున్నాను. అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయిన నా భర్త చాలా కూల్ అయిపోయాడు. అలా చాలాసేపు అతన్ని హత్తుకున్నాను. అతను మాత్రం నా వీపును చుట్టలేదు. అయినా నాకు బాధగా అనిపించలేదు. ఎందుకంటే ఏదో రహస్యం ఉంది. ఎందుకు
అతను బాధపడుతున్నాడు, దేని గురించి తెలుసుకోవాలి అని. అతను వదిలి అతని ఫేస్ని చూశాను. అప్పటి వరకు కోపంగా ఉన్న అతని మోము కాస్త ప్రశాంతంగా మారింది. అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకొని, చెప్పండి, ఏమైంది మీకు? ఎందుకలా రహస్యంగా గదిలోకొస్తున్నారు? మీరు నాతో మనస్ఫూర్తిగా ఎందుకుండట్లేదు? దేనికి ఆందోళన పడుతున్నారు? చెప్పండి అని ప్రేమగా అడిగాను. ఆయన నోరు విప్పట్లేదు. ఎలాగో రూంలోకి వచ్చాను అని ఏదైతే అది జరుగుతుంది అనుకుంటూ అతన్ని వదిలి తల తిప్పి వెనక్కి తిరిగి చూశాను. ఏదైనా కనబడుతుందా అని. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి నా కళ్ళు నిలిచిపోయాయి. కాసేపటికి శిలలా మారిపోయి కిందకి వచ్చేశాను. తెల్లవారుజామున నా భర్త నా గదిలోకొచ్చాడు. స్నానం చేసి బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్తుండగా అతన్ని చెయ్యి పట్టుకొని ఆపాను. వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకు నన్ను మోసం చేశారు అంటూ గట్టిగా అరిచాను. మీకేం పాపం చేశాను? మోసం చేయడానికి నేనే దొరికానా? చిన్న పిల్ల అని కూడా చూడకుండా అలా ఎలా చేస్తారు అంటూ ఏడుస్తుంటే నన్ను అమాంతం కౌగిలించుకున్నాడు. నా గుండెల్లో తల పెట్టుకొని అతని గొంతులో ఉన్న బాధని బయటకు పంపించాడు. ఆ క్షణం అతన్ని చూస్తుంటే చాలా బాధేసింది. ఏ పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడో కాస్త అర్థమైనట్లు అనిపించింది. నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి అతను మోకాళ్ళ మీద కూర్చుంటూ, ఆ రూమ్లో ఉన్నది నా మొదటి భార్య దీపిక. తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకే తనకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయాయి. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ డాక్టర్ తనతో శారీరకంగా కలవకూడదు అని చెప్పింది. అలా కలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన గర్భసంచిని తీసేశాం. ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు అని చెప్పడంతో నా భార్య నాతో రోజు ఏడుస్తూ ఒక మాట అనేది, నాకు పిల్లలు కావాలి, ఎందుకు నా దగ్గరికి మీరు రావట్లేదు అని. అలా నన్ను ఫోర్స్ చేసేది. కానీ తనతో శారీరకంగా కలిస్తే ఏమైనా అవుతుందేమో అని డాక్టర్ చెప్పిన నిజాన్ని తనతో చెప్పాను. ఇక అప్పటి నుండి మీరిలా నా కోసం మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు వేరే పెళ్లి చేసుకోండి అని నన్ను ఫోర్స్ చేసింది. నేను ఈ జన్మకి నిన్నే భార్యగా తలిచాను. వేరే వాళ్ళకి నా గుండెల్లో స్థానం లేదు దీపిక అని ఎంత చెప్పినా వినకుండా నాతో ఒట్టు వేయించుకొని మరీ వేరే పెళ్లి చేసుకోవడానికి నన్ను ఒప్పించింది. పెళ్లి చేసుకుని నా చేతిలో పాపనో బాబునో పెడతానని అనుకుంటున్నాను అని కోరిక కోరింది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. నన్ను క్షమించు మధు. నిన్ను మోసం చేసినందుకు కావాలని చేయలేదు అంటూ భార్య నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో తలపెట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే చాలా బాధేసింది మధుకి. అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి నిమురుతూ, బాధపడకండి, అక్క కోరిక నేను నెరవేరుస్తాను అని చెప్పగానే నన్ను గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు. ఇక అప్పటి నుండి నన్ను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే ఒక పసిపాపలా చూసుకుంటున్నాడు. మొదటి భార్య పరిస్థితి అలా అయింది. ఇప్పుడైనా అలా కాకూడదు అని నన్ను అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అతని ప్రేమలో ఈ లోకాన్ని మర్చిపోయాను నేను. త్వరలోనే మా అక్క కోరిక కూడా నెరవేరింది. పండంటి బిడ్డకి జన్మనిచ్చాను. తనని ప్రేమగా ఆవిడి చేతిలో పెట్టగానే ఆ బిడ్డని తన గుండెలకి హత్తుకొని తనివి తీరా ముద్దులు పెట్టి నా చేతిలోనే కళ్ళు మూసింది మా అక్క. తను చనిపోగానే చాలా ఏడ్చాను నేను. నా భర్త కూడా ఏడ్చాడు. మాకు పాప పుట్టడంతో కాస్త పాపని చూస్తూ అక్కని మర్చిపోయాడు నా భర్త. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. తర్వాత బాబు పుట్టాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. నా లైఫ్ ఇంత కలర్ఫుల్గా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది నా కథ.